ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం శతాధిపతి విశ్వాసం, సెంచూరియన్స్ ఫెయిత్. దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి సేవ చేసినటువంటి దినాల్లో మనందరికీ తెలిసినటువంటి ఆ విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాల్లో ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి, అయితే ఈ శతాధిపతి, ఈ సెంచూరియన్ అనేటువంటి ఈ వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఈ సెంచూరియన్ లేక ఈ శతాధిపతి రోమన్ లీజియన్లో ఒక భాగంగా, ఒక పార్ట్గా మనం చూడగలం. అయితే ఈ రోమన్ లీజియన్ అంటే ఏంటి? 6,000 మంది సైనికులు ఉంటారు. అయితే ఆ 6,000 మంది సైనికులకి ఒక కమాండర్ ఉంటాడు. అయితే ఆ కమాండర్ కింద 60 మంది శతాధిపతులు ఉంటారు, 60 మంది సెంచూరియన్స్ ఉంటారు. అయితే ఆ 60 మందికి ఒక్కొక్క సెంచూరియన్కి లేక ఒక్కొక్క శతాధిపతికి 100 మంది సైనికులు అతని కింద పనిచేస్తూ ఉంటారు. అయితే ఆ 60 మంది శతాధిపతుల్లో ఈ శతాధిపతి ఒకనిగా మనం చూడగలం. అయితే అటువంటి శతాధిపతి, రోమన్ ఎంపైర్ యొక్క సపోర్ట్ ఉన్నటువంటి ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే 6వ వచనంలో ఆనాడు శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుచున్నటువంటి విధానాన్ని మనం చూస్తే 6వ వచనం మనం చదువుకుందాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఈ శతాధిపతిని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి ప్రభువా అని పిలిచినటువంటి స్థితిని మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అద్భుత కార్యముల గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారు అందించేటువంటి రక్షణను గురించి, ఆయన దేవుని యొక్క కుమారుడని, ఆయన మెస్సియా అని నమ్మి ఆయన యొద్దకు వచ్చి, ఎప్పుడైతే ఆనాడు శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విన్నాడో ఆ మాటలే తనకు విశ్వాసముగా మార్చబడి, నేను ఆయన యొద్దకు వెళ్తే ఆయన నాకు కార్యము చేస్తారు అనేటువంటి విశ్వాసముతో ఆనాడు శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆయన యొద్దకు రావడంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారిని తనకు ప్రభువుగా చేసుకుని దేవుని యొద్దకు వెళ్ళినటువంటి స్థితిని మనం చూడగలం. ఆయనను వేడుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఒక శతాధిపతిని మనం చూసినట్లయితే అతను చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు, అతనికి చాలా ధనం ఉంది, అతని కింద 100 మంది సైనికులు ఉన్నారు, అతనికి ఎంతో అధికారం ఉంది. అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి, అటువంటి ఆ శతాధిపతి ఒకవేళ తన యొక్క పనివారిని యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు పంపించవచ్చు, కానీ తనే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు తగ్గించుకుని వచ్చి వేడుకొన్నటువంటి స్థితిని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి, నేను నీ ఇంటికి వచ్చి ఆ దాసుని స్వస్థపరుస్తానని ఆనాడు ఆ శతాధిపతితో తెలియచేశారు. అయితే ఆ శతాధిపతి చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అనేటువంటి మాట శతాధిపతి తెలియచేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తగ్గింపు జీవితాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు అని నమ్మారు. ఆ యొక్క శతాధిపతి తాను ఎంత పాపినా కూడా తన యొక్క స్థితిని తను తెలుసుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. తను ఎంత పాపినో తాను తెలుసుకున్నాడు. తను ఎంత దేవుని వల్ల నేను పవిత్రంగా లేనని తెలుసుకుని, ఆ పవిత్రమైనటువంటి దేవుడు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని ఆ శతాధిపతి తెలియచేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మాట మాత్రం సెలవిమ్మని అన్నాడు శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతాడు. మాట మాత్రము, దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అంటే ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలో శక్తి ఉందని నమ్మాడండి. అయితే అక్కడ మనం చూసినట్లయితే తను ఈ లోకపరముగా అధికారం ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారము కంటే తన అధికారము ఎక్కువ కాదని తన అధికారాన్ని విడిచిపెట్టి తన్ను తాను దేవునికి సమర్పించుకుని, తన్ను తాను దేవునికి సబ్మిట్ చేసుకుని ఆయన అధికారానికి శతాధిపతి లోబడ్డాడండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కనుక ఆ శతాధిపతి దేవుని యొద్దకు వచ్చి ఎప్పుడైతే విశ్వాసాన్ని చూపించారో, యేసుక్రీస్తు ప్రభుల వారు
చెప్పినటువంటి మాటను ఒకసారి మనం గమనించినట్లయితే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఈ శతాధిపతి యొక్క విశ్వాసం దేవుణ్ణి ఆశ్చర్యపడేలాగా చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. యేసు ఈ మాట విని, యేసు అతని విశ్వాసాన్ని చూసి, తన యొక్క తగ్గింపు జీవితాన్ని ప్రభువు చూసి చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే, ఇశ్రాయేలులోనెవరికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. ఇశ్రాయేలీలంటే తన యొక్క స్వంత ప్రజలు, తన యొక్క స్వంత ప్రజల్లో కూడా అంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని తన వెంట వచ్చుచున్న వారిని చూచి, అంటే ఆయన వెనకాల శిష్యులు ఉండొచ్చు, లేకపోతే అనేక మంది యూతులు ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉండొచ్చు, లేకపోతే అన్యజనులు ఆయన వెంబడిస్తూ ఉండొచ్చు. అటువంటి సమయంలో వారందరితోనూ ఈ శతాధిపతి గురించి, ఇశ్రాయేల్లో నా స్వంత ప్రజల్లో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటను మనం ఆ యొక్క విషయాన్ని చూడగలం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి ఎడల అంత విశ్వాసాన్ని శతాధిపతి చూపించాడో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయాన్ని తాకగలిగినటువంటి స్థితిని మనం చూస్తాం. కనుక ఆయన చెప్పినటువంటి మాటను ఒకసారి మనం చూస్తే, నీవు వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఆ శతాధిపతి ఏమని విశ్వసించాడు? ఆయనకు అధికారం ఉందని విశ్వసించాడు, ఆయన మాటలో శక్తి ఉందని విశ్వసించాడు, ఆయన మాట చెప్పితే చాలు తన యొక్క దాసుడు స్వస్థపరచబడతాడని నమ్మాడు. కనుక నీవు వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. అంటే ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ శతాధిపతి తన యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత దాసుడు బాగుపడినట్టు వ్రాయబడలేదు. ఆ క్షణంలోనే, అంటే అదే క్షణంలోనే తన యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు. అంటే ఇది ఒక రిమోట్ కంట్రోల్ మిరకల్గా మనం చూడగలం. సాధారణంగా ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, రిమోట్ని ఒకసారి బటన్ నొక్కగానే వెంటనే ఇన్స్టెంట్గా పనిచేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ నిలబడి ఎప్పుడైతే ఆ యొక్క మాటను తెలియచేశారో, ఆ మాట మాత్రము సెలవిస్తే ఆ మాటలో ఉన్నటువంటి శక్తి ఆ దాసునిలోనికి వెళ్ళి ఆ దాసుని స్వస్థపరిచినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అన్యుడు, లేఖనాలేమీ తెలీదు, అటువంటి వ్యక్తికే అంత విశ్వాసం ఉంటే, ఈరోజు మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ఉంటున్నాం. మనం క్రైస్తవుల వలె దేవుని యొక్క సంఘానికి వెళ్తున్నాం, కానీ మనం విశ్వాసం దేవునిపై ఉంచట్లేదు. విశ్వాసం లేనటువంటి క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినప్పటికీ, ఇది చిన్న సమస్య కాదండి, ఇది పెద్ద సమస్య అనుకోవచ్చు, కానీ నీ జీవితంలో ఏ సమస్య అయినప్పటికీ, నీ జీవితంలో ఏ వేదన అయినప్పటికీ కూడా ఈరోజు నీవు విశ్వాసం ఉంచితే చాలు, ప్రభు నీకు విడుదల అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. ఎందుకంటే ఫేత్ ఈజ్ ఎ కరెన్సీ ఆఫ్ హెవెన్గా మనం చూడగలం. ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంది. మన భారతదేశానికి రూపీస్ మన యొక్క కరెన్సీ, కానీ పరలోకపు కరెన్సీల్లో విశ్వాసము ఒకటిగా మనం చూడగలం. ఆ కరెన్సీని నువ్వు ఉపయోగించినట్లయితే, ఆ విశ్వాసం అనేటువంటి ఆ కరెన్సీ నోట్లతో నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే, ప్రభు నిశ్చయముగా ఆ కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేయాలని ఆశపడుచున్నారు. ఆనాడు శతాధిపతి గురించి, ఒక అన్యుని గురించి దేవుని యొక్క ప్రజల యొద్ద సాక్ష్యం ఇస్తున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో ప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ప్రభు మన గురించి, పలానా బిడ్డ నాకు విశ్వాసంగా ఉన్నాడు, పలానా బిడ్డ నా మాట వింటాడు, పలానా బిడ్డ విశ్వాసంగా జీవించి ఏ సమస్యనైనా సాధించి నా దగ్గర నుండి విజయాన్ని తీసుకుంటారు అని చెప్పగలరా? మన గురించి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. బైబిల్లో ఎంతో మంది ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలు దేవుని నుండి సాక్ష్యం పొందారు, కానీ ఈ అన్యుడు మాత్రం దేవుని యొద్దకు వచ్చి ఒక కార్యాన్ని పొందుకోవడమే కాకుండా, తన యొక్క పేరు దైవ గ్రంథంలో లిఖించబడినది, తన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాక్ష్యాన్ని కూడా ఆనాడు ఆ శతాధిపతి పొందినటువంటి స్థితిని మనం చూస్తాం. కనుక ఈరోజు మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వెళ్ళామో, ప్రభువును మన యొక్క ప్రభువుగా మనం చేసుకున్నామో, ప్రభు నిశ్చయముగా మన యొక్క జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నారు. అయితే ఈ శతాధిపతిని మనం చూసినట్లయితే విశ్వాసంతో వచ్చాడు. ఆ విశ్వాసానికి తగినటువంటి బహుమానాన్ని తీసుకుని వెళ్ళినటువంటి స్థితిని మనం చూస్తాం. గొప్ప విశ్వాసంగా మనం చూడగలం. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా
విశ్వాసపు కరెన్సీ నోటు మన దగ్గర ఉందా? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు డాలర్లు లేకపోతే రూపీస్ ప్రభుకొద్దు, కానీ ఈ విశ్వాసము అనేటువంటి ఆ కరెన్సీ నోటు ఎప్పుడైతే చూపించామో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేయబోతున్నారు. దేవుని యొక్క దైవ గ్రంథములో ఉన్నటువంటి మాటను, నా పేరు పెట్టబడినటువంటి, దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి మనమందరము కూడా మనల్ని మనం తగ్గించుకుని విశ్వాసముతో వెళ్ళి ఎప్పుడైతే దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేశామో ఆకాశం నుండి నీ ప్రార్థన ప్రభు వింటానని ప్రభు తెలియజేస్తున్నారు. మన యొక్క దేశాన్ని, లేకపోతే మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క సమాజాన్ని, మన యొక్క సంఘాన్ని స్వస్థపరుస్తానని ప్రభు మనందరికీ తెలియజేశారు. కనుక ఈరోజు మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి విశ్వాసంతో వచ్చి మనకు కావలసినటువంటి కార్యాన్ని మనం తీసుకుని సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.